సరేనండి, ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి మనందరం కూడా ఈరోజు యేసు ప్రభుల వారు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో అద్భుతములు, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేశాడు. ఆ అద్భుతములు, ఆశ్చర్య కార్యములు అన్నీ కూడా ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత బలమైన దేవుడో, ఆయన ఎంత శక్తిగల దేవుడో, ఆయనకు ఏది కూడా అసాధ్యము లేదని అనిపించే గొప్ప గొప్ప క్రియలు, గొప్ప గొప్ప కార్యములు ఆయన చేశాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు చేశాడు, కార్యములు చేశాడు. ఈరోజు మనము వాటిలో నుంచి ఒక అద్భుతము, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు చేసినటువంటి ఒక ఆశ్చర్యమైన కార్యముల గురించి కొద్దిసేపు ఈరోజు మనము విందాం. దాని నుంచి కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. ఈ యొక్క వచన భాగాన్ని కనుక మనం చూస్తే లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి 17 వచనాల్ని మనము కొద్దిసేపు జాగ్రత్తగా మనము ఆలకిద్దాం. ఈ సందర్భంలో మనకి ఒక దయ్యము పట్టిన స్త్రీ కనబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఆమెకి 18 ఏండ్ల నుంచి నడుము వంగిపోయి ఉంటుంది. ఎన్నేళ్ళు చెప్పండి? 18 ఏండ్ల నుంచి ఆమెకి నడుము వంగిపోయి ఉంటుంది. ఆమె సాతాను అధికారంలో, సాతాను ఆమెను బంధించి ఉంటాడు, కట్ల చేత ఆమెను బంధించి ఉంటాడు. అయితే భయంకరమైన పరిస్థితుల్లో ఆమె ఉంటుంది. 18 ఏండ్ల నుంచి నడుము వంగిపోయి ఉంటుంది. అయితే ఆమె అటువంటి స్థితుల్లో ఆమె ఉన్నప్పుడు ఆమె తన డబ్బుల్ని వ్యయపరిచి, డబ్బుల్ని ఖర్చు చేసుకొని అనేక చోట్ల ఆమె తిరిగింది, కానీ ఆమెకి ఎక్కడ బాగు కాలేదు. ఎంతోమంది ఆమెకు సలహా ఇచ్చారు, కానీ ఆమెకు బాగు కాలేదు. చాలా చోట్ల ఆమె తిరిగింది, కానీ ఆమెకు బాగు కాలేదు. అయితే ఆమె ప్రతిసారి కూడా సమాజ మందిరానికి వెళుతూ ఉండేది. సమాజ మందిరం అంటే దేవుని మాటలు వినబడేటువంటి చోటు, దేవుని వాక్యము ఎక్కడైతే ప్రకటిస్తుంటారో ఆమె అక్కడికి వెళ్తూ ఉండేదన్నమాట. అలాగా ఆమె 18 ఏండ్లు తన నడుము వంగిపోయి ఉన్నా కూడా దేవుని మాటలు వినడానికి ఆమె వెళ్తూ ఉండేది. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఒకానొక రోజు ఆమె ఆ విధంగా దేవుని మాటలు వినడానికి సమాజ మందిరానికి వెళ్ళిన తర్వాత, అయితే ఆ సమాజ మందిరములో యేసు ప్రభుల వారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, అక్కడ ఉన్న యేసు ప్రభుల వారు ఆమె యొక్క పరిస్థితిని చూచి ఆయనే కలగజేసుకొని ఆమెను దగ్గరకు పిలిపించుకొని, అమ్మా ఇదిగో నువ్వు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావు అని చెప్పి ఆయన ఏమని సెలవిస్తున్నాడో ఒకసారి మనము లూకాసు వార్త 13వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనము చదువుదాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రమును చక్కగా నిలవబడి లేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ప్రియమైన దేవుని వారలారా, ఒక గొప్ప అద్భుతము, ఒక గొప్ప ఆశ్చర్య క్రియను యేసు ప్రభుల వారు చేసినట్టుగా మనం చూడగలం. ఆమెను పిలిచాడు, అమ్మాయి ఇక నీవు విడుదల పొందు, నీవు నీ బాధల నుంచి విడుదల పొందు, ఈ యొక్క సాతాను యొక్క కట్ల నుంచి నీవు విడుదల పొందు అని ఆమెకు చెప్పి ఆమెను ప్రభువుల వారు స్వస్థపరిచినట్లుగా మనము చూడగలం. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఆ తర్వాత ఏమైందంటే ఆ యేసు ప్రభుల వారు స్వస్థపరిచిన దినము విశ్రాంతి దినం. ఏ దినం చెప్పండి? విశ్రాంతి దినం. విశ్రాంతి దినంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ పనులు కూడా చేసేవాళ్ళు కాదు. అయితే ఈ విధంగా యేసు ప్రభుల వారు ఆ యొక్క దయ్యము పట్టిన స్త్రీని స్వస్థపరిచినందుకు ఆ సమాజ మందిరపు ఆ యొక్క అధికారి యేసు ప్రభుల వారిని చూసి కోపడుతున్నాడు. అయ్యా నువ్వు ఎందుకు ఈ పని చేశావు? విశ్రాంతి దినమును కూడా ఏ పని కూడా చేయకూడదు కదా అని ఆయనని ఎదిరిస్తున్నాడు, నిలదీస్తున్నాడు. అప్పుడు ప్రభువుల వారు ఈ విధంగా అంటున్నాడు, అయ్యా ఇదిగో ఒక గుంటలో నీ గాడిద కానీ ఎద్దు కానీ నువ్వు పడితే దాన్ని పైనుంచి తీయవా, నువ్వు దాన్ని లేవనెత్తవా అంటే నేను లేవనెత్తుతాను అని ఆయన సెలవిచ్చాడు. అదేవిధంగా ప్రభువుల వారు ఆయనతో సెలవిస్తున్నాడు, ఇదిగో ఈమె 18 ఏండ్ల నుంచి సాతాను యొక్క అధికారంలో ఉంది, మరి ఈమెను నేను విడుదల చేయడానికి విశ్రాంతి దినమైతేనేమి మరి యొక్క వేరే దినం అయితేనేమని చెప్పి ఆయనకు ఆ యేసు ప్రభువుల వారు సమాధానమిస్తాడు. ఏమండి, ఆ తర్వాత 17వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన్ను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జన సమూహమంతయు
ఆయన చేసిన ఘనకార్యములన్నింటినీ చూచి సంతోషించెను. ఇది జరిగినటువంటి అద్భుతము ప్రియమైన దేవుని వారలారా. హల్లెలూయా. ఏమండి ఈ యొక్క ఆశ్చర్యక్రియ, ఏమండి ఈ కార్యము, ఈ అద్భుతం మనందరికీ అర్థమైంది కదండి. ఈ అద్భుతంలో నుంచి ఈరోజు మనము కొన్ని విలువైన సంగతులను నేర్చుకుందాం ప్రియమైన దేవుని వారలారా. మొదటిగా మన ప్రభువు ఎంత గొప్ప శక్తిమంతుడో, మన ప్రభువు ఎంత గొప్ప అధికారము కలిగిన వాడు, ఎంత బలమైన దేవుడో మనకి ఈ యొక్క అద్భుతం నుంచి మరలా మనకు రుజువు అవుతుంది ప్రియమైన దేవుని వారలారా. ఏమండి 18 ఏండ్ల నుంచి ఆ స్త్రీ, ఆ దయ్యం పట్టిన స్త్రీ, ఆమె ఎంతగానో బలహీనముగా ఉంది. ఆమె బాధ ఎవరికి చెప్పినా కూడా ఏమండి పోయేది కాదు. 18 ఏండ్ల నుంచి అలాగే నడుము వంగిపోయి ఆమె సరిగా నడవలేదు, సరిగా కూర్చోలేదు. ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి, ఎంతోమంది దగ్గర పోయి ఆమె చూపించుకుని ఉంటుంది. అయితే అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆమె ఉన్నప్పుడు ఏమండి కేవలము మాట మాత్రము సెలవిచ్చి ఏమండి ఆయన అధికారము చేత ఆ సాతాను కట్ల నుంచి ఆయన విడిపించాడు ప్రియమైన దేవుని వారలారా. ఆమె సాతాను అధికారంలో ఉన్నప్పుడు ఆయన విడిపించాడు. అవును ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 97వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏంటంటే సకల దేవతలు ఆయనకు నమస్కారము చేస్తారు అని. ఏమండి మనకి బైబిల్లో కూడా దయ్యాలు ఆయనను ఈ విధంగా అంటాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో మాకేమి పని, మాతో నీకేమి పని. అంటే దయ్యాలు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన కంటే బలమైనది ఏది కూడా లేదు. ఆయన అన్నిటికంటే బలవంతుడు, ఆయన అన్నిటినీ కలగజేసిన వాడు. అందరి మీద ఆయనకి అధికారం ఉంది. ఈ అద్భుతం ద్వారా మనకి అది రుజువు అవుతుంది ప్రియమైన దేవుని వారలారా. 18 ఏండ్ల నుంచి సాతాను యొక్క అధికారములో, సాతాను కట్లలో బంధింపబడి ఉన్న ఆమెను యేసు ప్రభువుల వారు ఆమెకి విడుదల కలగజేశాడు. ఎంతో గొప్ప శక్తివంతుడు చూడండి ఆయన. ప్రతిదీ అందరికంటే బలవంతుడైన దేవుడు మన ప్రభువుల వారు. ప్రియమైన దేవుని వారలారా, మరంత మాత్రమే కాదు. ఒకసారి మనము 17వ వచనాల్ని మనము చూసాం. ఆ విధంగా ఆయన స్వస్థపరిచిన తర్వాత కొంతమంది ఆయనని ఎదిరిస్తున్నారు. ఆయన మీద ఆయన మీద కోపగించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కార్యములు, ఆయన చేసే పనులు అప్పటికీ కొంతమందికి ఇష్టం ఉండదు, ఇప్పటికీ కూడా కొంతమందికి ఇష్టం ఉండదు ప్రియమైన దేవుని వారలారా. మనము బయట చూస్తుంటాం, యేసు ప్రభువుల వారంటే పడని వారు, ఆయనంటే ఇష్టం లేని వారు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆయన అద్భుతాలు చేసినా కూడా, ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించినా కూడా ఇష్టం లేని వారు ఎప్పటికీ ఉంటారు ప్రియమైన దేవుని వారలారా. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది 17వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. ఆ రోజు ఆయన మీద ఎదిరించిన వారు సిగ్గుపడ్డారు. ఈ రోజుల్లో కూడా ఆయన వాక్యాన్ని ఎదిరిస్తున్నవారు, ఆయనను దూషించేవారు ఖచ్చితంగా ఒకరోజు సిగ్గుపరచబడే దినం వస్తుంది అని మనము ఈ అద్భుతం ద్వారా, ఈ యొక్క ఆశ్చర్యమైన కార్యం ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ప్రియమైన దేవుని వారలారా. మరి ఈ సమయంలో మనము ఆ స్త్రీ జీవితం నుంచి కూడా కొన్ని విలువైన పాఠములు మనం నేర్చుకుందాం. అంతకంటే ముందు ప్రియమైన దేవుని వారలారా, ఆ స్త్రీని యేసు ప్రభువుల వారు 18 ఏండ్ల నుంచి ఆ యొక్క దయ్యము పట్టిన స్త్రీని ఏ విధంగా అయితే తన అధికారము చేత ఆమెను విడిపించాడో, ఇక మనమందరము కూడా సాతాను అధికారంలో ఒకప్పుడు ఉన్నాం. సాతాను మనకు వేసినటువంటి కట్లలో మనం ఉన్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించినటువంటి యేసు ప్రభువుల వారు ఉన్నాయి. అవును ప్రియమైన దేవుని వారు, ఈ లోకమంతా కూడా పాప మరణములు అనే నియమములో ఈ లోకం ఉంది. సాతాను ప్రతి ఒక్కరిని కూడా బంధించి ఉన్నాడు. సాతాను అధికారం క్రింద ప్రతి ఒక్క మానవుడు కూడా ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆమెను యేసు ప్రభువుల వారు ఏ విధంగా అయితే జాలిపడి స్వస్థపరిచాడో, ఆమె ఏమైనా యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను స్వస్థపరచు అని ఏమైనా అడిగిందా అంటే ఏమడగలేదు. ఆమె స్థుతిని చూచాడు ఆయన, ఆమె పరిస్థితిని చూచాడు, ఆమె ఇబ్బందుల్లో ఉందని ఎరిగాడు. ఆమె స్థుతిని చూచి ఆయన కనికరపడి ఆయన ఏ విధంగా అయితే స్వస్థపరిచాడో, మనం ఆయన అడగలేదు ప్రభువా నాకు రక్షణ ఇవ్వని. మనం ఆయనను అడగలేదు ప్రభువా నా యొక్క పాపములను క్షమించమని. మనం అడగలేదు ప్రభువా నాకు నిత్య జీవాన్ని ఇవ్వమని. అయితే మనము భయంకరమైన స్థితిలో ఉన్నామని ఎరిగిన దేవుడు,
మనము చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నామని ఎరిగిన దేవుడు, మనము చనిపోతే నరకానికి వెళ్తామని ఎరిగిన దేవుడు మన స్థితిని చూచి ఆయన జాలిపడి కనికరపడి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఈ లోకంలోనికి వచ్చి, ప్రియమైన దేవుని వర్లారా, సాతాను అధికారంలో ఉన్న మనల్ని, సాతాను బంధకాల్లో ఉన్న మనల్ని, నరకానికి వెళ్తున్న మనల్ని ఆయన తన ప్రాణం ఇచ్చి తన రక్తమును ఇచ్చి ఆయన మనల్ని విడిపించాడు. అదంతా కూడా ఆయన ఉచితంగా చేశాడు. హల్లెలూయా. ఎలా చేశాడు చెప్పండి? ఆయన ఉచితముగా. ప్రియమైన దేవుని వర్లారా, ఏ విధంగా అయితే ఆ యొక్క స్త్రీని ఉచితముగా ఆయన స్వస్థత కలిగించాడో మనల్ని కూడా ఆయన ఉచితంగా మనకు రక్షణ దయచేశాడు. సరేనండి ప్రియమైన దేవుని వర్లారా, జాగ్రత్తగా విందాం, దయచేసి జాగ్రత్తగా విందాం. ప్రియమైన దేవుని వర్లారా, అయితే ఏమండి, మనము ఇప్పుడు కొద్దిసేపు ఆ స్త్రీ గురించి ఆలోచన చేద్దాం. ఆ స్త్రీ గురించి మనము ఆమె నుంచి కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆమెకి 18 ఏండ్ల నుంచి ఆ నడుము వంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆమె ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి ఆమె వెళ్ళింది. ప్రియమైన దేవుని వర్లారా, ఆమె దేవుని మందిరానికి వెళ్ళినట్లుగా మనము చూడగలం. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. ఏమంటే మన జీవితాల్లో మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే, ఏమైనా కష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే, ఏమైనా సమస్యలు వస్తే మనం దేవుని మందిరానికి రాం. మనం దేవుని మీద అలుగుతాం, దేవునిని ఎదిరిస్తాం. మనము, ప్రభువా నాకే ఎందుకు సమస్యలు, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు. ఆమెకు 18 ఏండ్ల నుంచి ఆమెకు అంత భయంకరమైన సమస్య ఉన్న ఆమె దేవుని మాటలు వినడానికి దేవుని మందిరానికి వెళ్ళింది. ప్రియమైన దేవుని వర్లారా, ఆమె మందిరానికి వెళ్ళింది కాబట్టి ఆమె ఏం పొందుకుంది చెప్పండి? చెప్పండి, ఏం పొందుకుంది? ఆమె స్వస్థత పొందుకుంది. అవును ప్రియమైన దేవుని వర్లారా, దేవుని మందిరానికి మనము కూడా ఖచ్చితంగా ప్రతి ఆదివారం రావాలి. దేవుని మాటలు మనం ఎక్కడైతే వినబడతాయో మనం వెళ్ళాలి. దేవుని మాటలు మనం ఆలకించాలి. ఏమండి, మనము కూడా స్వస్థ పొందుతాం. మనము కూడా ఆయన ఇచ్చే మేలును మనం పొందుకుంటాం. ఆమె ఆ రోజు అనుకోలేదు నేను ఈ విధంగా స్వస్థపరచబడతానని. ఇంత భయంకరమైన సమస్య నుంచి నేను విడుదల పొందుతానని ఆమె అనుకోలేదు. 18 ఏండ్ల నుంచి బలహీనపరుస్తున్నటువంటి ఆ యొక్క ఇబ్బంది నుంచి ఆమె ఆ రోజు విడుదల పొందుతానని అనుకోలేదు. కానీ ఆమె దేవుని మందిరానికి వెళుతూ ఉంది. దేవుడు దాని నుంచి ఆమెని స్వస్థపరిచాడు. ప్రియమైన దేవుని వర్లారా, ఇది మొదటిదిగా మనము ఆమె జీవితం నుంచి నేర్చుకుంటున్నాం. ఇక రెండవదిగా, ఆమె అక్కడికి 18 ఏండ్ల నుంచి స్వస్థత కొరకు వెళ్ళలేదు, కానీ దేవుని మాటలు వినడానికి ఆమె వెళ్ళింది. దేని కొరకు వెళ్ళింది చెప్పండి? ఆమె స్వస్థత కొరకు కాదు, దేవుని మాటలు వినడానికి ఆమె వెళ్ళింది. అవును ప్రియమైన దేవుని వర్లారా, మనము కూడా ఈ మందిరానికి స్వస్థల కొరకని, ఇబ్బందుల కొరకని, ఏమంటే అనారోగ్య పరిస్థితుల కొరకని, దాని కొరకు కాదు. మనం ముఖ్యంగా ఇక్కడికి రావాల్సింది దేని కొరకు అంటే ఆత్మీయ మేళ్ళ కొరకు. ఆయన మనకు ఎన్నో అనుగ్రహించాడు. మనకు ఉచితంగా రక్షణను అనుగ్రహించాడు. మనకు ఉచితంగా ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. మనకు ఉచితంగా ఆయనను నమ్ముకునే గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించాడు. పాప క్షమాపణ ఇచ్చాడు. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారములు మన పట్ల చేసిన దేవుడై ఉన్నాడు. అయితే స్వస్థల కొరకనో, ఇబ్బందుల కొరకనో వాటి గురించి మనము ప్రార్థించాలి, తప్పని కాదు. కానీ కేవలం వాటి కొరకే మనము మందిరానికి రాకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయ మేళ్ళ కొరకు రావాలి, ఆయన మాటలు వినడానికి, ఆయన గురించి తెలుసుకోవడానికి. ప్రియమైన దేవుని వర్లారా, మనము మందిరానికి రావాల్సిన వారమై ఉన్నాం. ఇది రెండవదిగా మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమె ఆత్మీయ మేలు కొరకు వచ్చింది, ఆత్మీయ మేలు పొందుకుంది, తో పాటు శారీరక మేలు కూడా ఆమె పొందుకుంది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇక మూడవదిగా మనము ఆమె జీవితం నుంచి ఏం నేర్చుకుంటున్నామంటే, ప్రియమైన దేవుని వర్లారా, యేసు ప్రభువుల వారు ఆమెను పిలిచి అమ్మ నువ్వు నా దగ్గరికి రా అన్న వెంటనే ఆమె మారు మాట్లాడకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. అవును ప్రియమైన దేవుని వర్లారా, మనము కూడా యేసు ప్రభువుల వారి మాటలకు మనం లోబడాలి, ఆయన ఆజ్ఞలకు మనం లోబడాలి, ఆయనకు మనం విధేయత చూపించాలి. ఆయన మనకు ఈ విధంగా నువ్వు జీవించమని చెబితే మనం ఆ విధంగా జీవించే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడే, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపినప్పుడే, మనం ఆయన ప్రకారముగా జీవించినప్పుడే మనము ఆశీర్వదించబడతాం, మనము స్వస్థపరచబడతాం, మనము మేలు పొందుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఏమండి, మనకు బైబిల్లో శిష్యులు కానీ భక్తులు కానీ ఎంతోమంది గొప్ప గొప్ప
సేవకులు కానీ ఆయన యొక్క మాటకు లోబడినట్లుగా మనము చూడగలం. ప్రియమైన దేవుని వారలారా, మరి ఒకానొక సందర్భంలో మనము అబ్రహాము గారి గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. ఆయనను నువ్వు లేచి నీ తల్లి ఇంటిని నీ తండ్రి ఇంటి నుండి నీ దేశం నుంచి నీ బంధువుల ఇంటి నుండి నువ్వు వెంటనే రావాలన్నప్పుడు దేవుని మాటకు లోబడినట్లుగా మనం చూడగలం. తన కుమారుని అర్పించమంటే దేవుని మాటకు లోబడినట్లుగా మనం చూడగలం. మనకి బైబిల్లో ఎంతోమంది దేవుని మాటకు లోబడినట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత వాళ్ళు ఎన్నో మేలులు, ఎన్నో గొప్ప గొప్ప బహుమానాలు వాళ్ళు పొందుకున్నట్లుగా మనం చూడగలం. మనము కూడా ప్రియమైన దేవుని వారలారా, ఆయనను నమ్ముకున్న మనము ఆయన మాటలకు లోబడాలి, ఆయన మాటలకు లోబడి జీవించాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇది మూడవదిగా మనము ఆమె జీవితం నుంచి నేర్చుకుంటున్నాం. ఇక నాలుగవదిగా మనము గనక చూడగలిగినట్లయితే ఒకసారి 13వ వచనాన్ని మనము చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ వచనం. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. ప్రియమైన దేవుని వారలారా, ఇక నాలుగవదిగా ఆమె తన జీవితంలో కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది. ఏం కలిగి ఉంది చెప్పండి? కృతజ్ఞత కలిగిన స్త్రీ. ఆమె ఆయన నుంచి మేలులు పొందుకుంది, ఆమె ఆయన నుంచి స్వస్థత పొందుకుంది. దానికి ప్రతిస్పందనగా ఆమె ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, మనం కూడా మన జీవితంలో ఆయనకు ప్రతి సమయంలో కృతజ్ఞతాస్తులు చెల్లింపు బద్దులమై ఉన్నాము. హల్లెలూయా. మన వ్యాధి యందు, మన బాధ యందు, మన సుఖములో, మన ఆనందంలో ప్రతి సమయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము. ప్రియమైన దేవుని వారలారా, మన జీవితంలో కూడా ఆయన ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యములు చేశాడు. ఆమె ఊహించలేదు ఆమె ఆ రోజు స్వస్థపడుతుందని. ప్రియమైన దేవుని వారలారా, మనం కూడా ఎన్నోసార్లు మనం ఊహించి ఉండం ఎన్నో గొప్ప గొప్ప మేలులు ఆయన మన పట్ల చేసి ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, మనుషులు మన పట్ల కృతజ్ఞత చూపుకుంటేనే మనము ఎంతగానో బాధపడతాం, మనం ఎంతగానో నిరాశకు లోనవుతాం. అయితే మనము అడగకుండానే ఎన్నో మేళ్ళు ఆయన మనకు చేస్తున్నాడు, ఎన్నో ఉపకారములు మనకు ఆయన చేస్తున్నాడు. ప్రతిరోజు మనల్ని ఆయన సజీవులుగా లేపుతున్నాడు. మనకు ఆరోగ్యమునిస్తున్నాడు, ఆయన మనకు తిండినిస్తున్నాడు. వీటన్నిటినీ మించినటువంటి రక్షణ భాగ్యమును మనకు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ప్రతిదినము, ప్రతిరోజు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆ కృతజ్ఞత నోటితోనే కాదు, మన జీవితంలో కూడా మనం ఆయనకు చూపించే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఈ 4 విషయాల్ని మనము ఆ స్త్రీ నుంచి నేర్చుకుంటున్నాం. మొదటిగా ప్రియమైన దేవుని వారలారా, ఖచ్చితంగా మనము మందిరానికి వెళ్ళాలి. రెండవదిగా మందిరానికి దేని కొరకు వెళ్ళాలంటే దేవుని మాటలు వినడానికి, ఆత్మీయ మేళ్ళ కొరకు దేవుని మందిరానికి రావాలి. మూడవదిగా ఆయన చెప్పిన ప్రకారంగా మనము జీవించాలి. నాలుగవదిగా ఆయన పట్ల మనము కృతజ్ఞత భావకంతో ఈ లోకంలో జీవించాలి. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ అదేవిధంగా కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం.